తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిధిలోని పెరిమిడి గ్రామానికి చెందిన గిరిజనులు తమ భూములు ఇప్పించాలంటూ తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. యానాదుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జునరావు, గూడూరు డివిజన్ మాజీ డివిఎంసీ మెంబర్ మోపూరు అడివయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు బాలాయపల్లి తహసీల్దార్ విజయలక్ష్మిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిమిడి గ్రామానికి చెందిన కొంతమంది భూ ఆక్రమదారులు దౌర్జన్యంగా తాము సాగు చేసుకుంటున్న మా భూములను లాక్కొని మమ్మల్ని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఇప్పటికైనా తమ మీద దయ ఉంచి మా భూములు మాకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పెరిమిడి ఎస్టీ కాలనీలో సుమారు 45 కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి 2005లో CGF ల్యాండ్స్ కింద అక్కడ పెరిమిడి గ్రామం పక్కన వాళ్ళకి పొలాలు ఇచ్చినారు. ఆ పొలాలు ఇచ్చిన క్రమంలో అప్పుడు తెలుగంగ కాలువ సెంటర్లోకి వచ్చింది. ఆ సెంటర్లోకి వచ్చినప్పుడు వీళ్ళ పొలాల నిమిత్తంలో వీళ్ళు అప్పుడు కూడా ఈ కాలువ మాకు వస్తే మా పొలాలు పోతాయని చెప్పి అప్పటి అధికారులకు అప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తే, ఈ కాలువ వల్లే మీకు నీళ్ళు వస్తాయమ్మా, మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, మీకు నీటి ఆధారం లేదు కదా అని అధికారులు చెప్పిన దానికి మా గిరిజనులు కూడా ఇది మనకు ఉపయోగపడే కాలువే కదా అని చెప్పేసి వాళ్ళ భూములు అప్పుడు ఆ కాలువకి ఇచ్చారు. ఆ కాలువ కూడా వీళ్ళ భూముల్లోనే ఆ కాలువ వచ్చింది. ఆ కాలువకి ఇటువైపు గిరిజనులు ఏదైతే CGF ల్యాండ్స్ ఇచ్చారో ఆ ల్యాండ్స్కి 1 ఎకరా చొప్పున ఇటు పక్క వీళ్ళు సాగులో ఉన్నారు. 1 అరెకరా పొలం ఆ కాలువకి అటువైపు ఉంది. ఆ కాలువకి అటువైపు ఈ కాలువకి నడిమిద్దులో వీళ్ళ పొలం ఉంది. అటువైపు ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టేసి జామాయిలు వేసుకున్నారు. ఈ కాలువకి నడిమిద్దులో ఆ ట్రెంచ్కి, ఈ కాలువకి అవతల ఆ ట్రెంచ్కి నడిమిద్దులో వీళ్ళ వ్యవసాయ భూమి ఉంది. వీళ్ళు వర్షాధార పంటలు వేసుకుంటూ వీళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇది మా ఫారెస్ట్ భూమి, మీరు ఇక్కడ వ్యవసాయం చేసేదానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పారు. అందు గురించి మేము ఇక్కడ బాలాయపల్లి MRO గారికి మాకు జాయింట్ సర్వే చేయండి, జాయింట్ సర్వే చేసి మా భూమి ఎంత ఉందో, మా విస్తీర్ణం ఎంత ఉందో, మా గిరిజనులకి ఆ యొక్క పొలాన్ని జాయింట్ సర్వే చేసి ఆ పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మన MRO గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చాము. MRO గారు కూడా సానుకూలంగా గిరిజనుల పట్ల ఉన్నారు. మేము జాయింట్ సర్వే చేస్తాము, జాయింట్ సర్వే చేసి ఎంతవైతే భూమి వస్తుందో అవన్నీ కూడా మేము సర్వే చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి MRO గారు మాకు తెలియజేశారు. దీనికి MRO గారికి మా యానాల సంక్షేమ సంఘం తరఫున, మా గిరిజనుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా మేము తెలుపుకుంటా ఉన్నాము. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ N శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ B మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ P గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.